Hello, namaste, welcome to number one opposition channel. Number one opposition ఛానల్ నాదే ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే అపోజిషన్ ఛానల్ అన్నానంటే కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అపోజిషన్ పాత్ర పోషించేటువంటి ఛానల్ నాదే అని నేను చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఎన్డీఏని, ఇక్కడ ఎన్డీఏని, రెండు ఎన్డీఏలను తిట్టగలిగిన ఏకైక ఛానల్ నాదే. ఎందుకంటే మిగతా వాళ్ళు సెలెక్టివ్ అపోజిషన్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సెలెక్టివ్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారిని తిడతారు కానీ వాళ్ళని ఏమంటారు. ఓకే, సరే. ఎనివే, ఇప్పుడు ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అక్కడ అందమైన అమ్మాయిని పక్కన పెట్టొద్దు, పెళ్లి కూతురు పక్కన పెట్టొద్దు అని సామెతలు ఉండే గతంలో. ఏదో ఒక సినిమాల్లో కూడా ఒక డైలాగ్ ఉండేది, మా అక్క మారుతి అయితే నేను బెంజు అని. మా అక్క మారుతి నేను బెంజు అని ఒక సినిమా డైలాగ్ ఉండేది, ఒక హీరోయిన్ చెప్పే డైలాగు. అలాగే పక్కన మనం ఎవరినైతే కాపాడాలనుకుంటున్నామో వాళ్ళ పక్కన అందమైన అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడితే పెళ్ళికొడుకు ఆ అమ్మాయిని చూజ్ చేసుకుంటాడు, ఈ అమ్మాయిని చూజ్ చేసుకుంటాడు అనేది సామెత. దాని పక్కన పెడితే మన సొంత కంపెనీ ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ కంపెనీ ఉంది, లేదంటే జగన్ గారికి అక్కడ ఏదో ఒక ఏం కంపెనీల పేర్లు ఉన్నాయి, ఓకే, భారతీయ సిమెంట్స్ అనే కంపెనీ ఉందనుకోండి. వీళ్ళు అధికారంలో ఉండగా, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా హెరిటేజ్ పక్కనే ఇంకొక పాల ఫ్యాక్టరీ పెడతాడా చంద్రబాబు నాయుడు గారు? బెటర్గా ఎందుకు, అరే హెరిటేజ్కి దెబ్బ కొట్టింది, కాంపిటీషన్ వచ్చేసింది, వద్దు అని డెఫినెట్గా పక్కకి తప్పిస్తారు. ఎందుకు, సొంత ఆస్తి కాబట్టి. అలాగే ఇప్పుడు భారతీయ సిమెంట్కి పక్కన ఇంకొక కొత్త సిమెంట్ కంపెనీని తీసుకొచ్చి పెట్టరు, ఎందుకు, కాంపిటీషన్ వచ్చింది కాబట్టి. ఏ రాజకీయ నాయకుడైనా చేస్తాడు ఇది. ఇదే మన ఏ పొలిటీషియన్, దేశవ్యాప్తంగా ఏ పొలిటీషియన్ చూసినా వాళ్ళు చేసేది ఏంటంటే, మన సొంత కంపెనీకి కాంపిటీషన్కి ఇంకొక కంపెనీని తీసుకొచ్చి పెట్టరు, ప్రతి వ్యాపారస్తులు చేసేది. కానీ మన ప్రభుత్వ సంస్థ ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కాంపిటీషన్గా ఇప్పుడు ఆర్స్టెల్ మెటల్ నిపాన్ స్టీల్ అనకాపల్లిలో నిన్న ఇనాగరేషన్ చేశారు వీళ్ళు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ థ్రెట్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్. ఉద్యోగాలు ఇస్తాయి, 100% ఉద్యోగం క్రియేట్ చేసేది, వేల మందికి ఉద్యోగాలు వస్తాయనే ఆస్పెక్ట్ నేను మాట్లాడతలేదు. అండ్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, మన ఆత్మగౌరవమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ ఆర్స్టెల్ మెటల్ నిపోన్ స్టీల్ అనేది ఎలాగ థ్రెట్ కాబోతుంది అనేది మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. దాన్ని జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఒక పెద్ద మ్యాసివ్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు? అది ఒక 40 కిలోమీటర్, జస్ట్ 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఎ బిగ్ మ్యాసివ్ ఆర్సెల్ మెటల్ నిపోన్ స్టీల్ ప్లాంట్ ఈజ్ గోయింగ్ టు క్రష్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్. అది నా బాధ. ఓకే, అయితే విశాఖపట్నం మనకి వైజాగ్ స్టీల్ ఎలాగో ఉంది. మనకి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ వైజ్గా చూస్తే ఈ ఆర్సెల్ మెటల్ నిపోన్ స్టీల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెపాసిటీ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఫేస్డ్ ఎక్స్పెన్షన్ మీద ప్లాంట్తో పెడుతున్నారు. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ జస్ట్ 7.3 MTPA అంటే ఏంటి అర్థం? నేను ఎందాక చెప్పాను కదా, ఒక అందమైన అమ్మాయి పెళ్లి కూతురు ముందు అందమైన అమ్మాయిని పెడితే ఈ అమ్మాయిని ఎవరు చూడరు, అమ్మాయిని చూస్తారని. దీని కెపాసిటీ ఎంతో తెలుసా? నిన్న వీళ్ళు ఓపెనింగ్ చేసినటువంటి దాని కెపాసిటీ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఫేస్డ్ ఎక్స్పాన్షన్తో ప్లానింగ్తో పెడుతున్నారు. దాన్ని చాలా లార్జ్ కంపెనీ పెడుతున్నారు. దాని పక్కనే స్టీల్ ప్లాంట్ 7.3 MTPA చాలా చిన్నగా కనిపించబోతుంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాబోయే రోజుల్లో దాంతో పోల్చుకుంటే. ఒక హ్యూజ్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అదే రీజియన్లో జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో తీసుకొచ్చి పెడితే విశాఖపట్నం స్టీల్ అనేది న్యాచురల్లీ ఇట్ లూజెస్ ది మార్కెట్ షేర్, రెవెన్యూ అండ్ సప్లయర్స్ మొత్తం కూడా
సెకండరీ అయిపోయింది, చిన్న కంపెనీ సెకండరీ అయిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేవరిటిజం గురించి మనం మాట్లాడితే ఈ ఆర్సెన్ మిట్టల్ నిపున్ స్టీల్ దానికి డెడికేటెడ్ క్యాప్టివ్ పోర్ట్ 11,900 కోట్ల రూపాయలు పెట్టి డెడికేటెడ్ క్యాప్టివ్ పోర్ట్ కట్టబోతున్నారు. 4 లైన్ల హైవే వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 4 లైన్ల హైవే వేసింది ఆర్సెన్ మిట్టల్ వాళ్ళకి. స్పెషల్ వాటరు, పవరు, లాజిస్టిక్స్, కారిడార్సు, ఫాస్ట్ ట్రాక్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ టక క్లియరెన్స్ ఇచ్చేశారు ఈ యొక్క ఆర్సెన్ మిట్టల్ నిపున్ వాళ్ళకి. బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు సంవత్సరాల తరబడి క్యాప్టివ్ మైన్స్ అడుగుతున్నారు. లేదు, చీపర్ లాజిస్టిక్స్ కోసం సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నారు. దొరకలేదు. ఎక్స్పాన్షన్ చేసుకుంటాను ఫండ్ అడుగుతుంటే అప్పులు ఇచ్చి దాన్ని స్టేక్గా కన్వర్ట్ చేసి 40 సంవత్సరాల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సఫర్ అవుతుంది. ఈ ఆర్సెన్ మిట్టల్ నిపున్ వీళ్ళు 11,900 కోట్ల రూపాయలు పెట్టి డెడికేటెడ్ క్యాప్టివ్ పోర్ట్, 4 లైన్ హైవే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టి వెళ్తున్న వాళ్ళ కోసం, స్పెషల్ వాటర్, పవర్, లాజిస్టిక్స్, కారిడార్స్, ఫాస్ట్ ట్రాక్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటే ఉద్యోగం కల్పించింది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఉద్యోగం కల్పించింది అంటున్నారు. అదే డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే ది ఐడియాలజికల్ రూలర్స్ యొక్క ఐడియాలజీ. ఒకటి క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అండ్ ది అదర్ వన్ ఈజ్ సోషలిస్ట్ మైండ్ సెట్. క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే ఇదే చూస్తారు, ఎట్లాగా హైవేలు ఎక్స్పాన్షన్ అవుతుందా, ఉద్యోగాలు వస్తున్నాయా, పక్కన ఉన్నటువంటి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామా, పెద్ద రిచ్ బిల్డింగ్లు కనిపిస్తున్నాయా, వేల కోట్ల రూపాయల యొక్క ఆస్తులు కనిపిస్తున్నాయి. ఇది క్యాపిటలిస్టుల యొక్క మైండ్ సెట్. సోషలిస్టుల మైండ్ సెట్ ఏంటంటే ఈ సెక్టార్ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉందా, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేదలకు రిజర్వేషన్ల ద్వారా మనకు ఉద్యోగాలు కల్పించగలమా, లేదా రిజర్వేషన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్లో ఉంటేనే మనం రిజర్వేషన్ ద్వారా వీళ్ళని తీసుకెళ్ళగలము. ప్రైవేటైజేషన్ చేస్తే లార్జ్ కోట్ల రూపాయల యొక్క ఆస్తులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వేలలో ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ మార్జినలైజ్డ్ సొసైటీ సఫర్ అవుతారనేటువంటి ఆ సోషలిస్ట్ మైండ్ సెట్ ఉంది, దాన్ని మిస్ అవుతారు క్యాపిటలిస్టులు. ఇప్పుడు ది డిఫరెన్స్ ఈజ్ దాట్ ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానిలో నుంచి వచ్చింది. ఇప్పుడు రా మెటీరియల్ అడ్వాంటేజ్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి జస్ట్ విఎస్పి లెఫ్ట్ బ్లీడ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది రా మెటీరియల్ కోసం రోజు అడుక్కుంటుంది అన్నమాట. ఎన్ఎండిసి వాళ్ళు ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ రేటు మీద కొనుక్కుంటూ ఉంటారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఎన్ఎండిసి నుంచి మార్కెట్ రేటు మీద హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ బికాస్ ఆఫ్ దట్ రా మెటీరియల్. బట్ ఈ ఆర్సెన్ మిట్టల్ నిపున్ వాళ్ళు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మైనింగ్, పోర్ట్ లాజిస్టిక్స్ కట్టుకోబోతున్నారు. వెరీ చీప్గా స్టీల్ ప్లాంట్ కింద వచ్చింది. అంత ఫెసిలిటీతో వచ్చినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఫైనాన్షియల్గా అన్వియబుల్ అయింది. ఇది సింప్లీ జస్ట్ లైక్ ఒక రిచ్ హోటల్ ఉంది, పక్కన ఒక పూర్ హోటల్ ఉంది. ఈ పూర్ హోటల్లో ఇడ్లీ 10 రూపాయలు, ఆ రిచ్ హోటల్లో నీకు 5 రూపాయలకి ఇడ్లీ దొరికినప్పుడు రిచ్గా కనిపించింది. 5 రూపాయలకి వస్తున్నప్పుడు అక్కడికి వెళ్తారు తప్ప దీని దగ్గరికి ఎవరు వస్తారు? ఒక చిన్న పూరి గుడిసెలో ఎవరో ఇడ్లీ వేసుకుంటుంది ఆమె 10 రూపాయలకి ఇస్తేనే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఈ పొద్దున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్లస్ ఆర్సెన్ నిపోల్ యొక్క మధ్య 2 పక్కన పెట్టి చూస్తే 40 కిలోమీటర్స్ దూరంలో ఉండి దీనికి చాలా చిన్నగా కనిపించింది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతా ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క కాస్ట్ ఎక్కువ అవుతున్నారు. ఎవరు ఇక్కడ ప్రిఫర్ చేయరు, అందరూ కూడా ఆర్సెన్ మిట్టల్కి వెళ్ళిపోతారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థ్రెట్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బికాస్ ఆఫ్ దిస్ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ ఆఫ్ దిస్ రూలర్స్. టెక్నాలజీ గ్యాప్ రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్సెన్ మిట్టల్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ అంటారు దాన్ని. నెక్స్ట్ జనరేషన్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్, అల్ట్రా మోడర్న్ ఫర్నేసెస్ రాబోతున్నాయి. అల్ట్రా మోడర్న్ ఫర్నేసెస్, దాంట్లో క్లీన్ ఎనర్జీ సిస్టమ్ పెట్టబోతున్నారు. గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ చేయబోతుంది ఆర్సెన్ మిట్టల్ నిపోన్ వాళ్ళు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 45 సంవత్సరాల ఓల్డ్ బ్రౌన్ ఫీల్డ్ ప్లాంట్ అది. ఇది గ్రీన్ ఫీల్డ్. ఇది ఇప్పుడు వచ్చేది గ్రీన్ ఫీల్డ్ అయితే విశాఖపట్నం అది బ్రౌన్ ఫీల్డ్. అది 40 years ఓల్డ్ కంపెనీ. కాన్స్టాంట్లీ దానికి అప్గ్రేడేషన్ చేయాల్సింది, ఎవరు అప్గ్రేడేషన్ చేయలేదు. దానికి ఫండింగ్ ఇవ్వరు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు.
ఇన్ ద లాంగ్ రన్ విఎస్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా కనిపించిందంటే దీంతో పోల్చుకుని ఇన్ఎఫిషియెంట్గా కనిపించింది వచ్చే రోజుల్లో. ఇక అది వేస్ట్ తీసేద్దాము అమ్మేద్దాం అనేటువంటి కాంటెక్స్లోకి వచ్చేస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ని బికాస్ ఆఫ్ దిస్ ఆర్సన్ మెటల్ రాబోయే రోజుల్లో. బికాస్ ఇట్ టేక్స్ అవే ది ఎంటైర్ మార్కెట్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. జాబ్ మార్కెట్ డిస్టార్షన్ జరిగింది. ఇప్పుడు ఆర్సన్ మెటల్ వాళ్ళు, నిపోన్ స్టీల్ వాళ్ళు లక్ష ఉద్యోగాలు కల్పించిపోతున్నామని చెప్తున్నారు, బయటకు చెప్తున్నారు. మోస్ట్లీ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. చూడటానికి వినటానికి బాగానే ఉండేది, ఉద్యోగాలు వస్తాయి కదా అనుకుంటారు. బట్ వెండర్సు, సప్లయర్సు, కాంట్రాక్టర్సు, స్కిల్డ్ వర్కర్సు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ నుంచి షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీకి ఎక్కువ జీతాలు ఇస్తారు. ఈ విశాఖపట్నంకి ఇచ్చే వెండర్సు, సప్లయర్సు, కాంట్రాక్టర్స్ పక్కన అమ్ముకునే వాళ్ళు స్కిల్డ్ వర్కర్ జస్ట్ 40 కిలోమీటర్స్ అవే జస్ట్ అలా షిఫ్ట్ అవుతారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి. కొత్తగా వాళ్ళు సృష్టించేది ఏముండదు. మొత్తం కూడా దే కిల్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. యాన్సిలరీ యూనిట్స్ ఇవన్నీ కూడా అనకాపల్లికి షిఫ్ట్ అవుతాయి అంతే. గవర్నమెంట్ ఫోకస్, సబ్సిడీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి షిఫ్ట్ చేస్తారు. బికాజ్ ఇట్స్ లుకింగ్ బిగ్. దట్ ఇస్ క్యాపిటలిస్టిక్. నేను తప్పంటలా వెళ్తే దట్ ఈస్ దేర్ పాలసీ. ఎన్డీఏ పాలసీ ఈజ్ క్యాపిటలిస్టిక్ పాలసీ. యూపీఏ పాలసీ ఈజ్ సోషలిస్ట్ పాలసీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా యూపీఏకి సపోర్ట్ చేయట్లేదు, అందరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఎకనామిక్ గ్రావిటీ. నేను అందుకే చాలా రోజుల నుంచి ఒకరు యూపీఏకి సపోర్ట్ చేయాలంటే ఇవన్నీ మాట్లాడాలి. నా ఛానల్లో తప్ప ఎవరు మాట్లాడరు ఇవన్నీ. ఎందుకంటే యూపీఏకి నేను ఒక్కనే సపోర్ట్ చేస్తాను, ఇండియా బ్లాక్ వాళ్ళకి. అది నా ఘోష, నా బాధ మీకు అర్థమైంది నేనైతే అనుకుంటాను. ఎకనామిక్ గ్రావిటీ షిఫ్ట్స్ ఫ్రమ్ వైజాగ్ స్టీల్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ బయస్ అనేది ఎంత కనిపిస్తుంది ఇక్కడ చూడండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళని క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. 10 MTPA ఎక్స్పాన్షన్ చేయమంటే వాళ్ళు చేయలేదు. స్పెషల్ రైల్ కనెక్టివిటీ ఇవ్వమంటే ఇవ్వలేకపోయారు. లోయర్ లాజిస్టిక్స్ కాస్ట్ని మీరు క్రియేట్ చేయలేకపోయారు. డెడికేటెడ్ పోర్ట్ యూసేజ్ని ఇవ్వమంటే ఇవ్వలేకపోయారు. విశాఖపట్నంకి ఆల్మోస్ట్ నథింగ్ వాజ్ గ్రాంటెడ్ టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. బట్ ఒక నిమిషాల టక్ క్లియర్ చేశారు ఆర్సన్ మెటల్ వాళ్ళకి. ఆల్ ఇన్స్టంట్ బెనిఫిట్స్ మొత్తం కూడా వచ్చి ఆర్సన్ మెటల్కి అక్కడ 4 లైన్ల హైవే వేసి పడేశారు వాళ్ళ కోసం, ప్రైవేట్ వాళ్ళ కోసం. ఇట్స్ అ లాంగ్ టైమ్ థ్రెట్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ టైమ్ థ్రెట్. లాస్ మేకింగ్ కంపెనీగా తయారయ్యే అవకాశం ఉంది. లోకల్ స్టీల్ ప్రైసెస్ మొత్తం కూడా డ్రాప్ అయిపోతాయి. విశాఖపట్నం మార్జిన్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఆపరేటింగ్ కాస్ట్ పెరిగిపోయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. విశాఖపట్నం అగైన్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. మన రీసెంట్గా లాభాల్లోకి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫ్యాక్టరీ రాగానే మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ థ్రెట్ టు ది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఎక్స్పాండింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెన్ బి డన్, గ్రాంటింగ్ మైన్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెన్ బి డన్, modernizing the Vizag steel plant can be done, protecting thousands of families in Vizag steel township can be done. Instead of that, the government chosen to build a parallel private steel plant just 40 kilometers away, right next door to Visakhapatnam steel plant with 10 times resources, with full state support. A big competitor is coming just nearby Vizag steel plant. It's going to be punchy social media issue that we need to discuss on this. Here, the role of Narendra Modi ji we have to discuss. The pattern of Narendra Modi, pattern of the NDA government in the central is killing the public sectors and increasing the private sector. That is the fundamental policy of NDA. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఆ పాలసీ మీద ఓట్లకు వెళ్ళారు, ఆ పాలసీ మీద ఓట్లు వేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మాకు ఆ పాలసీయే కావాలని ఓట్లు వేశారు. ఎవరైతే రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల మీద రిజర్వేషన్స్ ఉంటే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే దాని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకే ఓటేసి గెలిపించారు. దట్ ఈస్ దేర్ పాలసీ. వాట్ ఈస్ దేర్ పాలసీ? కిల్లింగ్ ది పబ్లిక్ సెక్టార్స్ అండ్ జస్ట్ బ్రింగింగ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ టు ప్రైవేట్ సెక్టార్ ఈస్ ద ఫండమెంటల్ పాలసీ ఆఫ్ నరేంద్ర మోడీజీ. అందుకనే నరేంద్ర మోడీ గారిని చాలాసార్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు. ఎక్స్పాన్షన్ చేసుకుంటాం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు. స్పెషల్ రైల్ కారిడార్ ఇవ్వమంటే ఇవ్వలేదు. చీపర్ లాజిస్టిక్స్ క్రియేట్ చేయమంటే చేయలేదు. టెక్నాలజీ అప్గ్రేడ్ చేయమంటే చేయలేదు.
పాలసీ ప్రొటెక్షన్ ఫర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇవ్వమంటే చేయలే. వేరేస్ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ స్టేట్ సపోర్ట్ ఇచ్చారు ArcelorMittalకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్స్ ఇచ్చారు వాళ్ళకి, డెడికేటెడ్ పోర్ట్ కట్టుకోబోతున్నారు వాళ్ళు, ఫాస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ వచ్చాయి, ఎష్యూడ్ వాటర్, పవర్, ల్యాండ్, డైరెక్ట్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ఢిల్లీ నుండి టోక్యో వరకు. ఢిల్లీ టు టోక్యో దర్ ఇస్ ఫుల్ కోఆర్డినేషన్ ఫర్ ది ArcelorMittal Nippon స్టీల్ ప్లాంట్. దిస్ ద క్లాసిక్ మోడీ ఎరా స్ట్రాటజీ. ఏంటిది అది? స్టార్ విత్ ది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ బ్రింగ్ ఇన్ ఏ ప్రైవేట్ జైంట్ జస్ట్ సైడ్ బై పబ్లిక్ సెక్టర్ టు మేక్ పబ్లిక్ సెక్టర్ యూనిటీస్ లాస్ మేకింగ్. ఒక పెద్ద పబ్లిక్ సెక్టార్ని ముందు స్టార్వ్ చేయాలి, ఆకలితో చంపేటట్టుగా ఆకలి స్టార్వ్ చేయాలి, పక్కన ఒక పెద్ద కాంపిటీటర్ని తీసుకొచ్చి పెట్టాలి, ఇంకా ఇది చచ్చిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మన వల్ల కాదని ఆడికి అమ్మేయాలి పక్కన ఉన్న వాడికి. దిస్ Modi era strategy from the beginning. That's what they're doing, India government. Same thing happened to Air India, same thing happened to BPCL, same thing happened to LIC, same thing happened to BSNL, same thing happened to coal assets, same thing happened to airports. ఇవన్నీ కూడా అదే స్ట్రాటజీ. స్టార్వ్ ఇట్ స్టెప్ బై స్టెప్, స్టార్వ్ దెన్ మేక్ ఇట్ డిపెండెంట్, దెన్ కార్పొరేట్ ఒక పెద్ద కార్పొరేట్ బ్యాకప్తో ఒక పెద్ద కంపెనీని కాంపిటీటర్కి తీసుకొచ్చి పెట్టడం, తర్వాత ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి మార్కెట్ని షిఫ్ట్ చేయటం, తర్వాత దీన్ని అన్కాంపిటేటివ్గా చేయటం, ఇక ఫైనల్గా మన వల్లగా ఇది నష్టాలు వస్తుందని ఆడికి అమ్మేయటం. దిస్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ ఆఫ్ ఎన్డీఏ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్, హౌ దే కిల్డ్ ది ఎంటైర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. Now the same thing is happening to Visakhapatnam steel plant. Just side by తీసుకొచ్చి ArcelorMittal one తీసుకొచ్చి పెట్టారు అక్కడ 40 kilometers away. పెద్దది 7 times bigger, larger greenfield the comparatively Visakhapatnam steel plant. And how do you think Visakhapatnam steel plant will sustain with such a big company as a competitor? That we have to wait and see in the days ahead. ఊరికే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఆత్మగౌరవంతో ఎక్కువ కాలం లాగలేము. ఏదో భారీగా నష్టాలు వచ్చినప్పుడు ఇక తప్పదని మొత్తం కాంప్రమైజ్ అయ్యి అమ్మేస్తారు దాన్ని. సో ఓట్ల బ్యాంకు కోసం టెంపరీగా మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఓట్ల బ్యాంకు కోసం టెంపరీగా. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్, యూ షుడ్ అవాయిడ్ ఆల్ దిస్ కాంపిటీషన్. బట్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ ఇట్ బ్యాక్ నౌ. మోడీ గారి గవర్నమెంట్ క్యాప్టివ్ మైన్స్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక యాక్సిడెంట్ ద్వారా ఇవ్వలేదు. ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ డెనియల్. ఐ సే దట్ ఇట్ ఈస్ పాలసీ ఆఫ్ స్ట్రాటజిక్గా డెనీ చేశారు దాన్ని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 40 to 50% హైయర్ ఐరన్ ఓర్ ప్రైసెస్ కాంపిటీటర్స్తో పోల్చుకుంటే 40 to 50% హై కాస్ట్ పెట్టుకుంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ని. ఎందుకు వాళ్ళకి ఐరన్ ఓర్ ఇవ్వమంటే ఇవ్వాల. ఆ పక్కన జిందాల్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇచ్చారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు. విఎస్పి మైన్స్ మొత్తం కూడా బ్లాక్ చేసేసారు. మెగా ప్రైవేట్ కాంపిటీటర్స్కి ఓపెన్ చేశారు, వీళ్ళకి బ్లాక్ చేశారు. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పాలసీ కైండ్ ఆఫ్ డెసిషన్ intentionally to kill Visakhapatnam steel plant. That's what I feel. Modi government promised 1 lakh jobs for ArcelorMittal Nippon steel plant, but they're ignoring 22,000 VSP workers, Visakhapatnam steel plant workers, 4 lakh dependent families Visakhapatnam steel plant మీద. వాళ్ళు ఏమన్నారు, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటున్నారు. బట్ ఇట్స్ గోయింగ్ టు కిల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 22,000 వర్కర్స్ అక్కడ, 4 లక్షల మంది దాని మీద, 4 లక్షల కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద. బికాస్ ఆఫ్ దిస్ బిగ్ లార్జ్ హ్యూజ్ ArcelorMittal కంపెనీ జస్ట్ 40 kilometers ఫ్రమ్, చిన్నగా అయిపోయింది అది. ఆ మార్కెట్ మొత్తం కిల్ చేస్తే ఈ 4 లక్షల మంది కుటుంబాలు, 22,000 మంది ఉద్యోగాలు రోడ్డును పడ్డ తర్వాత అప్పుడు 1,00,000 మంది ఉద్యోగాలు క్రియేట్ చేసి చెప్పుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. 22,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు విశాఖపట్నంలో. 4 నుంచి 5 లక్షల మంది డిపెండెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 300 MSMEలు రన్ చేస్తున్నారు జస్ట్ బేస్డ్ ఆన్ ది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. టౌన్షిప్ ఎకానమీ పెద్ద డికేట్స్లో పెద్ద ఎకానమీని సృష్టించారు అక్కడ. కానీ వాళ్ళకి జీరో ప్రొటెక్షన్ ఆఫర్డ్ బై ది గవర్నమెంట్స్. బట్ వేరేస్ దిస్ ArcelorMittal నిప్పాన్ స్టీల్ ప్లాంట్, దే గాట్ ఆల్ ఫెసిలిటీస్. విశాఖపట్నం 40 సంవత్సరాల్లో కొట్లాడుకున్నటువంటి, 40 సంవత్సరాల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొట్లాడుతుంటే వచ్చిన ఫెసిలిటీస్ మొత్తం ఒక సింగిల్ అప్లికేషన్తో ArcelorMittal వాళ్ళకి వచ్చింది.
క్యాప్టివ్ 40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం క్యాప్టివ్ మైన్స్ అడుగుతున్నారు. వీళ్ళకి ఒక సింగిల్ డే స్టార్టింగ్లోనే వీళ్ళు క్యాప్టివ్ పోర్ట్ వచ్చేసింది, స్మార్ట్ లాజిస్టిక్ కారిడార్ వచ్చింది, రైల్వే స్లైడింగ్ వచ్చింది, ల్యాండ్ గ్రాంటెడ్ ఈజీలీ అండ్ క్లియరెన్స్ గివెన్ ఇన్స్టాంట్ క్లియరెన్సెస్ వచ్చేసి మొత్తానికి. వాళ్ళు ఏం చేస్తారు? విశాఖపట్నం ఏం తప్పు చేసింది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వలేదు? పోర్ట్ ట్యాక్సెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు? స్లో అప్రూవల్స్ ఎందుకు? బ్యూరోక్రాటిక్ డిలేస్ ఎందుకు? మోడర్నైజేషన్ ఫండ్ ఎందుకు లేదు? ఇవన్నీ కూడా ఎ బిగ్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఇఫ్ యు ఆర్ ఎ సోషలిస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ క్యాపిటలిస్ట్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, బికాజ్ ఏదే భారతదేశం 2 ముక్కలు అయి ఉంది. క్యాపిటలిస్టులుగా సోషలిస్ట్గా డిపెండ్ అయ్యి ఉంది. క్యాపిటలిస్టులు అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేసే వాళ్ళు మొత్తం క్యాపిటలిస్టులు. సోషలిస్టులు ఇది కంపల్సరీ ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోడీస్ కార్పొరేట్ సెంట్రిక్ మోడల్ని, ఇది ఫారెన్ ప్రైవేట్ స్టీల్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఇండియన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని వీకెన్ చేయడమే అతని మోడీ గారి యొక్క ఎంటైర్ సిస్టమ్. అదే క్యాపిటలిస్ట్ మైండ్స్. ఇదే కదా భారతదేశం కదా, ఎక్కడైనా సరే ఎవరైతే క్యాపిటలిజం అనే దాని మీద డిపెండ్ అవుతారో, క్యాపిటలిస్టిక్ మోడల్కి వెళ్తారో, ఇంక వాళ్ళు ఆటోమేటిక్లీ పబ్లిక్ సెక్టార్ స్కిల్ చేస్తారు. ఓకే, నేను అదే చెప్తాను. మోడీ గారు తప్పు కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు కానీ లేదు, ఇది వాళ్ళ పాలసీలో ఉంది. వాళ్ళు దే గో విత్ బై దేర్ పాలసీ. యార్సన్ మెటల్ అనేది లార్జెస్ట్ వరల్డ్ బిగ్గెస్ట్ కాంగ్లమరేట్, స్టీల్ కాంగ్లమరేట్. అది యార్సన్ మెటల్ అనేది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని, ఎసెట్స్ని బిగ్ అమ్మేసి ప్రైవేట్ కార్పొరేషన్స్కి వాళ్ళు ఇది ఓపెన్ చేయటం, ఫారెన్ కంపెనీలకు ఓపెన్ చేయటం పెద్దదేం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది దీంతో పోల్చుకుంటే అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదండి, చాలా 7 times పెద్దది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కట్టబోతున్నారు. చాలా ఒక చిన్న 5-star హోటల్ పక్కన పూరుగుడిసే వేసుకొని ఇడ్లీలు అమ్ముకునేది ఒక ముసలామ. అలా కనిపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీంతో పోల్చుకుంటే, ఇప్పుడు యార్సన్ మెటల్తో పోల్చుకుంటే. సో డైరెక్ట్ కాంపిటీషన్ కాబోతుంది ఇప్పుడు దీనికి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మార్జిన్ మొత్తం కూడా స్టీల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. విశాఖపట్నం లాస్లోకి వెళ్ళిద్ది. మొత్తం కూడా మైగ్రేట్ అయిపోతారు, ప్రైవేట్ ప్లాంట్కి మైగ్రేట్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ ఫెసిలిటీ ఇస్తారు, ఎక్కువ జీతాలు ఇస్తారు. అనకాపల్లికి షిఫ్ట్ అయిపోతారు విశాఖపట్నం నుంచి. ఇవన్నీ జరుగుతాయి. అల్టిమేట్లీ స్టేట్ అండ్ సెంటర్ కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మారుతి కారు చేశారు. పక్కన ఒక బెంజ్ కారు తీసుకొచ్చి పక్కన పెట్టబోతున్నారు. మీరు దేన్ని చూజ్ చేస్తారు? బెంజ్ కార్, నాట్ మారుతి కార్, రైట్? ఎవరికైనా బెంజ్ కారే కావాలిగా, అది సంగతి. అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పక్కన అందమైన అమ్మాయిని పెట్టకాకండి అని అంటారు. లేదంటే మన సొంత కంపెనీలు ఉన్నప్పుడు పక్కన మన కాంపిటీషన్ తీసుకొచ్చి వేరే కంపెనీ ఇంటెన్షన్గా బెటర్, ఎందుకంటే మన కంపెనీ పోయిద్దని. మన సొంత కంపెనీలు అయితే అవి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయితే చాలా ఈజీగా కాంపిటీటర్ని తీసుకొచ్చి కిల్ చేసేస్తుంది దీన్ని. ఏంటి అనేది దిస్ ఈస్ అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్స్ ఉండవు, ఇది యార్సన్ మెటల్లో రిజర్వేషన్స్ ఇవ్వడం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజర్వేషన్స్ మీద రిక్రూట్మెంట్ జరుగుతాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగాలు వస్తాయి. మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇక్కడ మ్యాండేటరీ ఏం లేదు, నీకు టాలెంట్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అది మ్యాటర్. థ్యాంక్ యూ, నమస్కారం.